హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాను రిగార్డింగ్ ఈసెట్. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మనకి ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకైతే కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే నేను కాదు, ఇంకెవరో కాదు. మనకి అఫీషియల్గా రిజల్ట్స్ ఎక్కడైతే అనౌన్స్ చేసి మీటింగ్ పెట్టారో అందులోనే మనకి అఫీషియల్స్ అయితే ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇచ్చారు. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. సో అదైతే ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలానే ఏపీ ఈసెట్ రిజల్ట్ లైవ్ అనాలిసిస్ చేయమని చెప్పారు కదా. సో అదేంటి అంటే మీకు ఇప్పుడు లైవ్లో మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ ప్రతి బ్రాంచ్ నుండి ఫస్ట్ ర్యాంకర్ ఎవరు వచ్చారో చెప్పారు. అండ్ అలానే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యారని చెప్పారు. బట్ ఎక్కడ కూడా ఏ బ్రాంచ్లో ఎంతమంది అప్లై చేసి ఎంతమంది క్లియర్ చేసుకున్నారు అనేది ఇవ్వలేదు. కానీ చాలామంది అదే కావాలి, ఎందుకంటే ఏ బ్రాంచ్లో ఎంతమంది క్లియర్ చేశారు, ఓకే, దాన్ని బట్టే మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందా, ఈ కాలేజ్లో వస్తుంది, అది మనకి మళ్ళీ రేపు అప్డేట్ అవుతుంది. వన్స్ న్యూస్ పేపర్స్లో అప్డేట్ చేశాక నేను మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అకార్డింగ్ టు ది అఫీషియల్స్ జూన్ 24, 2024, అర్థమైందా, మళ్ళీ నెల 24 జూన్ 24వ తేదీ నుండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పారు. లైక్ ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నీ కూడా మనకి జూన్ 24 నుండి స్టార్ట్ అయ్యి జూలై 10 వరకు మనకైతే కొనసాగుతాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెనింగ్ వచ్చేసినప్పటికీ లైక్ అంటే వాళ్ళకి ఎస్టిమేటెడ్ డేట్ చెప్పారు. జూలై 15 నుండి సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయని చెప్పి వాళ్ళైతే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పారు. బట్ ఒక్కొక్క ఆటోనమస్ కాలేజు, ఒక్కొక్క అఫిలియేటెడ్ కాలేజు, ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క డేట్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు జూన్ 15 తర్వాత మీరు అందరూ కూడా వెళ్ళి జాయిన్ అయితే అయిపోవచ్చు ఫస్ట్ కౌన్సిలింగ్. అకార్డింగ్ టు మీకు ఎక్కడ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో స్కెడ్యూల్ ప్రకారం మీరు వెళ్తారు. బట్ జూలై 15 నుండి మోస్ట్ ప్రాబబులీ మనకైతే సెకండ్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి ఇచ్చిన డేట్. అండ్ ఇంకొకటి వచ్చేసినప్పటికీ ఈసారి మీరు ఎటువంటి క్లాసెస్ అయితే మిస్ అవ్వరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రిజల్ట్స్ బేగా వచ్చాయి, కౌన్సిలింగ్ బేగా పెడుతున్నారు. కాలేజెస్లో కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు లాటరల్స్ కాబట్టి మీకన్నా ముందు స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్ చదువుతారు కదా, బీటెక్ రెగ్యులర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి మీరు వెళ్ళే టైంకి కౌన్సిలింగ్ అయ్యి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వాళ్ళు వస్తారు, మీరు వెళ్తారు. కాబట్టి ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉండదు, మధ్యలో వెళ్ళి యాడ్ అవ్వరు. లైక్ అంటే సిలబస్ ఆల్రెడీ స్టార్ట్ చేయకుండా మీరైతే క్లాసెస్ వినొచ్చు సెకండ్ ఇయర్వి హ్యాపీగా డే 1 నుండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసినప్పుడు థర్డ్, ఇది ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కౌన్సిలింగ్ డేట్ చెప్పాను. కౌన్సిలింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 15 తర్వాత అయితే రిలీజ్ చేస్తారు, ఇప్పట్లో రిలీజ్ చేయరు. అండ్ ఇంకొకటి వచ్చేసినప్పటికి ఏంటి అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే ఎవరికైతే ఇప్పటి వరకు ఎటువంటి బ్యాక్లాగ్ లేదో, ఇప్పుడు రేపు రాబోయే 5th సెమ్ రిజల్ట్స్ కూడా వస్తాయి కదా మనకి. అంటే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ రాశారు కదా 5th సెమ్, ఆ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి మనకి కౌన్సిలింగ్ లోపు వస్తాయి. ఎటువంటి వర్రీ లేదు, డోంట్ వర్రీ అట్ ఆల్. ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ రిజల్ట్స్లో కూడా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవో వాళ్ళు మాత్రమే ఇందులోకి వెళ్ళవు. అండ్ ఒకసారి ఇప్పుడు ఏవైతే డిప్లొమా రిజల్ట్స్ రాశారో, ఎగ్జామ్స్ రాశారో, ఆ రిజల్ట్స్లో ఏవైనా ఉండిపోయినా ఎవరైనా ఇన్స్టాంట్ సప్లీకి అపియర్ అవుదామని అనుకున్నా వాళ్ళెవరూ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఫస్ట్ కౌన్సిలింగ్కి. అండ్ వన్స్ ఇన్స్టాంట్ సప్లీ ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనకు తెలియదు. ఆ కండక్ట్ చేసే రిజల్ట్స్ వచ్చే టైంకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ కౌన్సిలింగ్కి మాత్రం ఇన్స్టాంట్ సప్లీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉండదు మ్యాక్సిమం, ఎందుకంటే కౌన్సిలింగ్ వితిన్ 25 డేస్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈలోపు డిప్లొమా రిజల్ట్స్ రావాలి, ఇన్స్టాంట్ సప్లీ పెట్టాలి అంటే కష్టం. కాబట్టి డోంట్ హోప్ ఆన్ దట్. ఓకే, మ్యాక్సిమం హోప్ చేయొద్దు, చూద్దాం ఫర్ అ పాజిటివ్ రెస్పాన్స్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. లైవ్ రిజల్ట్ అనాలిసిస్ అనేది మనం రేపు చూద్దాం. అది ఏ బ్రాంచ్ నుండి ఎంతమంది రాశారని అప్డేట్ రాగానే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజ్లో వస్తుందో అనేది ఆల్రెడీ అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్కి ఏ కాలేజ్ రావచ్చు, ఓకే, అనేది నేను ఒకసారి వీడియో పెట్టాను. రియాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అనేది వీడియో పెట్టాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే పర్టికులర్గా ఈ కాలేజ్ వస్తుందని చెప్పలే, బట్ ఆ కాలేజ్లో రియాలిటీ ఏంటి, అసలు లాటరల్ స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది కౌన్సిలింగ్లో అనేది నేను పెట్టాను. ఆ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిందే. చాలా మంచిగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూశారు. మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి.